ఏపీలో పొలిటికల్ హీట్ ఎక్కిస్తున్న మరో నియోజకవర్గం అనకాపల్లి. బెల్లం ఇండస్ట్రీకి పెట్టింది పేరు. కానీ ఇక్కడ రాజకీయాలు అంత తీపి కాదు, ఎప్పుడూ ఘాటుగానే సాగుతుంటాయి. 1985 నుంచి 2004 వరకు 4 సార్లు సీనియర్ లీడర్ దాడి వీరభద్రరావు ఎమ్మెల్యేగా గెలిచారు. అనకాపల్లిలో కాపు గవర సామాజిక వర్గ జనాభా 85% ఉంది. ఈ రెండు కమ్యూనిటీలే ఇక్కడ డామినెంట్గా ఉన్నాయి. ఒక్క 2009, 2019 అసెంబ్లీ ఎన్నికల్లో తప్ప మిగతా అన్ని సందర్భాల్లోనూ గవర సామాజిక వర్గానికి చెందిన నేతలే ఎమ్మెల్యేలుగా గెలుస్తూ వస్తున్నారు. 2019 ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి గుడివాడ అమర్నాథ్ గెలుపులో దాడి వీరభద్రరావు కీలకంగా పనిచేశారు. అయితే ఆయన ఇటీవలే మళ్ళీ తెలుగుదేశం పార్టీలోకి చేరిపోయారు. దీంతో రాజకీయ సమీకరణాలన్నీ పూర్తిగా మారిపోయాయి. అనకాపల్లిలో ఓటర్ నాడి ఎలా ఉందో తెలుసుకునే ముందు 2019 అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను ఓసారి విశ్లేషిద్దాం. 2019 ఎన్నికల్లో గుడివాడ అమర్నాథ్ వర్సెస్ పీలా గోవింద సత్యనారాయణ, వీరిద్దరి మధ్యనే ప్రధానంగా పోటీ జరిగింది. ఆ ఎన్నికల్లో వైసీపీకి 46%, తెలుగుదేశం పార్టీకి 41%, ఇతరులకు 13% ఓట్లు లభించాయి. 2019 ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి గుడివాడ అమర్నాథ్ అనకాపల్లిలో ఘన విజయం సాధించారు. 46% ఓట్లు సాధించుకోగలిగారు. అదే సమయంలో టీడీపీ నుంచి పోటీ చేసిన పీలా గోవింద సత్యనారాయణ 41% ఓట్లు రాబట్టారు. అయితే అమర్నాథ్ విజయానికి జగన్ వేవుతో పాటే చాలా ఫ్యాక్టర్స్ పనిచేశాయి. 2014లో వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసిన కొనతల రఘునాథ్ టిక్కెట్ రాకపోయినా వైసీపీ అభ్యర్థికి అనుకూలంగా పనిచేశారు. అదే సమయంలో 2014లో టీడీపీకి రిజైన్ చేసి వైసీపీలో చేరిన దాడి వీరభద్రరావు సపోర్ట్ కూడా చాలా వరకు కలిసి వచ్చింది. దీంతో కాపు సామాజిక వర్గంతో పాటే గవర కమ్యూనిటీ ఓట్లు కూడా వైసీపీకే దక్కాయి. దీంతో గెలుపు ఈజీ అయింది. కానీ ఈసారి వైసీపీ అభ్యర్థి మారిపోయారు. గత ఎన్నికల్లో సపోర్ట్ ఇచ్చిన దాడి వీరభద్రరావు తిరిగి టీడీపీ గూటికి చేరుకున్నారు. దీంతో అనకాపల్లి రాజకీయం అంతా ఒక్కసారిగా మారిపోయింది. మరి ఈసారి ఎన్నికల్లో అనకాపల్లి సెగ్మెంట్లో రాజకీయం ఎలా ఉండబోతుందో బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్ డీటెయిల్డ్ ఎలక్షన్ సర్వేలో వెల్లడైన అభిప్రాయాలను ఇప్పుడు పరిశీలిద్దాం. అభ్యర్థుల వారీగా ఎవరి బలాలు బలహీనతలేంటో పరిశీలిద్దాం. ముందుగా మలసాల భరత్ కుమార్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి నాయకుడు. ఈయనకి ఈసారి కలిసి వచ్చే అంశాలేంటి? ప్రజల్లో యువనేతగా మంచి గుర్తింపునైతే సంపాదించుకున్నాడు. సో ఇది కలిసి వచ్చే ఫ్యాక్టర్. తల్లి ధనమ్మ రాజకీయ వారసత్వం కూడా కలిసి వస్తుంది అనేటువంటి ఒక అభిప్రాయం కూడా కనిపిస్తోంది. ఇది భరత్కి సంబంధించినటువంటి పాజిటివ్ ఫ్యాక్టర్స్. మరి మలసాల భరత్ కుమార్కు మైనస్ పాయింట్స్ ఏంటో కనుక పరిశీలిస్తే అనకాపల్లికి కొత్తగా ఇన్ఛార్జ్గా వచ్చాడు. సో ఇన్ఎక్స్పీరియన్స్ అక్కడ కనిపిస్తూ ఉంటుంది, ఇది మైనస్. ఇక క్యాడర్ కలిసి వస్తుందా అనే డౌట్ సొంత పార్టీలోనే వ్యక్తమవుతుంది. ఇక తుమ్మపాల షుగర్ ఫ్యాక్టరీ రీఓపెన్ కాకపోవడం, అనకాపల్లిలో ఏర్పాటవ్వాల్సిన మెడికల్ కాలేజీ నర్సీపట్నం తరలి వెళ్ళిపోవడంతో జనంలో అయితే ఈ అంశాల పట్ల అసంతృప్తతే కనిపిస్తుంది. ఏదేమైనా ఇది ఈయనకి సంబంధించినటువంటి ప్లస్లు మైనస్లు. తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి నాయకుడు పీలా గోవింద సత్యనారాయణ. మరి పీలా గోవింద సత్యనారాయణకి ఈసారి కలిసి వచ్చేటువంటి అంశాలు ఏమిటి? అనకాపల్లిలో అందరూ గుర్తుపట్టేటటువంటి స్థానిక నాయకుడు, ఇది ఖచ్చితంగా కలిసి వచ్చే ఫ్యాక్టర్. ఇక టీడీపీ తరపున గ్రౌండ్లో యాక్టివ్ రోల్ పోషిస్తున్నారు, ప్రజల్లో తిరుగుతూ ఉన్నారు, ప్రచార కార్యక్రమాలను ముమ్మరం చేస్తూ ఉన్నారు. మరోవైపు దాడి వీరభద్రరావు తిరిగి టీడీపీలోకి రావడం కూడా ఈయనకి ఖచ్చితంగా అదనపు బలం చేకూరినట్టుగా చెప్పుకోవచ్చు. ఇది పీలా గోవింద సత్యనారాయణకి సంబంధించినటువంటి ఈసారి ప్లస్ పాయింట్స్. మరి మైనస్ పాయింట్స్ ఏంటో ఒకసారి కనుక పరిశీలిస్తే గవర కాపు వర్గాలను ఎంతవరకు ఆకట్టుకుంటారు, వీళ్ళిద్దరిని ఎలా మచ్చిక చేసుకుంటారు అనేటటువంటి ఒక ప్రశ్న కావచ్చు, అనుమానం కావచ్చు వ్యక్తమవుతుంది. ఇది ఈయన వరకు ఉండేటటువంటి ప్లస్లు మైనస్లు. అనకాపల్లిలో ఈసారి కులాల వారీగా రాజకీయం ఎలా ఉండబోతుంది, కులాల సపోర్ట్ ఎలా ఉందో ఒకసారి కనుక పరిశీలిస్తే ఈ నియోజకవర్గంలో కాపులు 50% ఉంటే గవర కమ్యూనిటీ 35%. ఇతరత్ర కమ్యూనిటీ చిన్న చిత్తగా ఉన్నప్పటికీ కూడా ప్రధానంగా వీళ్ళిద్దరే డామినెంట్ క్యాస్ట్స్. అంటే అనకాపల్లి అసెంబ్లీ నియోజకవర్గంలో కాపు గవర సామాజిక వర్గాలకి చెందిన వారే మెజారిటీగా ఉన్నారు. వీరి సపోర్టు, కింది స్థాయి లీడర్ల మద్దతు ఎవరికి ఉంటే వారే ఎమ్మెల్యేలుగా గెలుస్తూ వస్తున్నారు. కాపుల జనాభా 50% ఉంటే గవర కమ్యూనిటీ జనాభా 35% ఉంది. కాపుల్లో 40% మంది వైఎస్ఆర్సీపీకి, 55% తెలుగుదేశం జనసేన ఉమ్మడి అభ్యర్థికి, 5% ఇతరులకు మద్దతు ఇస్తామని బిగ్ టీవీ సర్వేలో తమ అభిప్రాయంగా చెప్పారు. అదే సమయంలో గవర సామాజిక వర్గంలో 30% వైసీపీకి, 65% టీడీపీ జనసేన ఉమ్మడి అభ్యర్థికి, 5% ఇతరులకు మద్దతు ఇస్తామని చెబుతున్నారు. కొనతల రఘునాథు,
బీరిశెట్టి వెంకట సత్యవతి వంటి వైసీపీ నేతలు గౌర వర్గానికి చెందిన వారు కావడంతో ఓటు బ్యాంకును ఎంతవరకు రిఫ్లెక్ట్ చేస్తున్నారు అన్నది కీలకంగా మారింది. అదే సమయంలో గౌర కమ్యూనిటీ ఓటర్ల సంప్రదాయంగా టీడీపీకి మద్దతు ఇస్తూ వస్తున్నారు. ఇప్పుడు దాడి వీరభద్రరావు కూడా తెలుగుదేశం పార్టీలో చేరడంతో మరింతగా ఓట్లు రాబట్టుకునే అవకాశాలున్నాయని బిగ్ టీవీ ఎలక్షన్ సర్వేలో తేలింది. ఇక వచ్చే ఎన్నికల్లో అనకాపల్లి నియోజకవర్గంలో ఎవరెవరు బరిలో ఉంటే ఫలితాలు ఏ విధంగా వచ్చే అవకాశం ఉందో ఒకసారి పరిశీలిద్దాం. మలసాల భరత్ వర్సెస్ పీలా గోవింద సత్యనారాయణ, వీళ్ళిద్దరూ గనక వైసీపీ వర్సెస్ తెలుగుదేశం ఉమ్మడి అభ్యర్థిగా బరిలో దిగితే ఆ పక్షంలో వైసీపీకి 41% ఓట్ షేర్ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. తెలుగుదేశం పార్టీకి ఏకంగా 54% ఓట్ షేర్ దక్కించుకునే అవకాశాలు కనిపిస్తోంది. ఇతరులకు 5% ఓట్లు దక్కే ఛాన్సెస్ ఉన్నట్టుగా సర్వేలో తెలుస్తుంది. అంటే ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే అనకాపల్లిలో టీడీపీకి ఎడ్జ్ కనిపిస్తోంది. టీడీపీ అభ్యర్థి పీలా గోవింద సత్యనారాయణకు 54% ఓట్ షేర్ రాబట్టే అవకాశాలు ఉన్నాయని బిగ్ టీవీ సర్వేలో వెల్లడైంది. అటు వైసీపీ అభ్యర్థి భరత్ 41% ఓట్లు మాత్రమే రాబట్టే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. ఇతరులకు 5% ఓట్లు వచ్చే అవకాశం ఉందని బిగ్ టీవీ ఎలక్షన్ సర్వేలో జనం తమ అభిప్రాయంగా చెప్పారు.